వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. కేంద్రం కేరళ సీఎం మధ్య కొత్త వివాదం రేగింది. ఇప్పటికే కేరళ రాజకీయాల్లో కేంద్రం జోక్యం పెరిగిపోయిందని అక్కడి నేతలు విమర్శలు గుప్పిస్తున్న వేళ తెరపైకి మరో వివాదం వచ్చింది. ముఖ్యమంత్రి పినరై విజయన్ కుమార్తె వీణాపై తీవ్ర ఆరోపణలు రావడంతో కేంద్రం నుంచి విచారణకు ఆదేశాలొచ్చాయి. దీంతో ఈ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతుంది. ఇంతకీ పినరై విజయన్ కుమార్తెపై వచ్చిన ఆరోపణలేంటి? కేంద్రం ఏం చెబుతుంది? ఈ వ్యవహారంపై కేరళ సీఎం ఎలా స్పందిస్తున్నారు? కేరళ రాజకీయాల్లో కొత్త కల్లోలం మొదలైంది. కామ్రేడ్లను ఇరుకున పెట్టేందుకు బీజేపీ పావులు కదుపుతోంది. కేరళ సీఎం పినరై విజయన్ కుమార్తెపై ఉన్న ఆర్థిక మోసాల ఆరోపణలపై విచారణ చేయించడం ద్వారా మలయాళ రాష్ట్రంలో పొలిటికల్ హీట్ పెరిగింది. సీఎం పినరై విజయన్ కుమార్తె వీణా విజయన్ పై ఆర్థిక మోసం ఆరోపణలు తెరపైకి వచ్చాయి. వీణా యాజమాన్యంలోని ఎక్స్లాజిక్ సొల్యూషన్స్ అనే ఐటీ సంస్థ కొచ్చిన్ మినరల్స్ అండ్ రీటైల్ లిమిటెడ్ నుంచి 2017-2020 మధ్య 1.72 కోట్లు తీసుకుందని, ఎలాంటి సేవలు అందించకుండానే ఈ చెల్లింపులు జరిగాయని ఆరోపణలున్నాయి. ఆదాయపు పన్ను శాఖ తాత్కాలిక సెటిల్మెంట్ బోర్డు ఈ వ్యవహారాన్ని చట్టవిరుద్ధమైన చెల్లింపుగా పేర్కొంది. కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ ఈ కేసులో విచారణకు ఆదేశాలు జారీ చేసింది. వీణాతో పాటు సీఎంఆర్ఎల్ ఎండీ మరో 25 మందిపై కేసు నమోదైంది. కంపెనీల చట్టం 2013 సెక్షన్ 447 కింద వీణాకు 6 నెలల నుంచి 10 ఏళ్ల జైలు శిక్ష, 3 రెట్లు జరిమానా పడే అవకాశం ఉందని ఎస్ఎఫ్ఐఓ తెలిపింది. 8 నెలల్లో నివేదిక సమర్పించాలని ఆదేశించింది. చట్టం ముందు అందరూ సమానమని అంటూ కేంద్రం చర్యలకు ఆదేశించింది. రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ నివేదికలో కంపెనీల చట్టం ఉల్లంఘనలు బయటపడ్డాయని, దీంతో ఎస్ఎఫ్ఐఓ విచారణ అవసరమని కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ కేసు రాజకీయంగా పెట్టింది కాదని, కేవలం ఆర్థిక మోసాలపై చర్యలు తీసుకుంటున్నామని కేంద్రం స్పష్టం చేసింది. అయితే కేరళ కామ్రేడ్లు మాత్రం కేంద్రంలోని బీజేపీపై మండిపడుతున్నారు. పినరై విజయన్ ఈ ఆరోపణల్ని తోసిపుచ్చారు. ఈ వ్యవహారాన్ని కేంద్రం తమ పార్టీపై రాజకీయ కక్ష సాధింపు చర్యగా అభివర్ణించారు. ఎక్సలాజిక్, సీఎంఆర్ఎల్ మధ్య జరిగినవి చట్టబద్ధమైన వ్యాపార ఒప్పందాలేనని, జీఎస్టీ, ఆదాయపు పన్ను చెల్లించామని చెబుతున్నారు. అటు ఈ విచారణను బీజేపీ రాజకీయ ఎత్తుగడ అని అంటున్న కమ్యూనిస్టు నేతలు సీఎంకు మద్దతుగా నిలిచారు. ఈ కేసు ఇప్పుడు కేరళ రాజకీయాల్లో సంచలనం రేపింది. అయితే సీఎం పినరై కుటుంబంపై వివాదాలు ఇప్పుడు కొత్తేం కాదు. గతంలోనూ పినరై కుటుంబంపై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలొచ్చాయి. ఇప్పుడు ఆర్థిక నేరాలు కావడంతో విపక్షాలైన కాంగ్రెస్, బీజేపీ సీఎం రాజీనామా డిమాండ్ చేస్తున్నాయి. ఎస్ఎఫ్ఐఓ నివేదిక రాగానే ఈ వ్యవహారం మరింత ముదురుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ రాజకీయ రగడలో నిజం ఎప్పుడు బయటపడుతుందో వేచి చూడాలి.